హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నామండి. ఇంకా ఈరోజైతే మేము కరకజ్జ ఉండలు చేయడానికైతే మిక్చర్ ఉండలు చేయడానికైతే మేమైతే పోస అయితే తీస్తున్నామండి. అదిగోండి పోస. శనగపిండి అలా కలుపుకొని అలా అయితే పోస అయితే తీస్తున్నామండి. చూసారు? అవి మనం పోయగానే గరిటెతోటి చక్కగా చిన్న చిన్న చుక్కలుగా పడి మిక్చర్లాగా చూసారండి ఎలా వస్తుందో బూందీలాగా అయితే అలా వచ్చేసి పైకి అయితే అలా తేలిపోద్దండి. అవి మనకి ఎర్రగా ఏగిపోవాలండి. అదిగోండి అలా కలుపుతూ ఉండాలండి. వేగుకొని తీసేస్తున్నారు ఆయన పక్కకు. ఇంకా ఉండలు చేయడానికి మా నాన్నకైతే వచ్చిందండి. హాయ్ అని చెప్పి ఆయన మేమైతే ఉండలు నొక్కుంటున్నాము. కుర్చీలో కూర్చున్నది మా అన్నయ్య, నుంచున్న పాప ఏమో మా చిన్న అక్క వాళ్ళ పాప అండి, పెద్ద పాప. ఇంకా మా అక్క, మా పాప, నేను అయితే ఉండలు చుడుతున్నామండి. మా ఆయన గారు అదిగోండి ఉండలకి పానకం అయితే పట్టాము. అదిగో చూడండి, అలా అయితే ఉండలాగా అవ్వాలండి పానకం. అప్పుడే మనకి మిక్చర్తో బూందీతో ఉండలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయండి. కొద్దిగా పోసుకుంటూ పానకం అయితే తీసుకోవాలండి. జిగురు పానకం అయితే రావాలండి. అప్పుడే మనకి ఉండన్నది పర్ఫెక్ట్గా అంటుకుంటుంది. అదిగోండి పానకం అయితే వచ్చేసింది. ఆ పానకంలోనే వేడివేడిగా ఉన్నప్పుడే మిక్చర్ పోసి ఇంగాలు అయితే కలిపేయాలండి. మా వారు మిక్చర్ పోస్తుంది, మా అక్క అయితే కలిపిస్తుంది అనమాట. అదిగోండి మేము చేసిన ఉండలు వేడివేడిగానే అలాగా నొక్కేయాలండి. ఉండలు వేరే గిన్నెలోకి అయితే తిరగ తీసుకుంటున్నామండి. ఇంకా ఆయన గారిని అయితే మూసుకోవట్లేదు కానీ కొద్దిగా మిక్చర్ అయితే పెట్టమేనండి. చేతిలో మిక్చర్ అయితే పెట్టి అదిగోండి వేడివేడిగా ఉన్నప్పుడు ఉండలో చుట్టుకొని చూసారండి ఎలాగైతే ఉండలు చుట్టేస్తున్నామో. అది మా మేనత్త అండి, మా పాప, మా నాన్న వాళ్ళ చెల్లెలు అనమాట. అది ఆడపడుచు, నేను ఆడపడుచునేనండి. మా అన్నయ్య మమ్మల్ని పిలిస్తే మా నాన్న, మా అమ్మ, మా పాపనైతే పిలిచారండి పండగకి. అదిగోండి మా పాప హాయ్ అండి, అందరూ ఎలాగున్నారండి అని అడుగుతుంది. ఇది మా మేనకోడలు అండి, మా చిన్న మేనకోడలు. ఇదంటే మాకు అందరికీ భేమ అండి. దీనికోసమేనండి నేను వచ్చి ఉండలు చేసేదని అయితే మా పాప అయితే చెప్తుందండి. అదిగోండి తిని చెప్తుంది ఎలా ఉందో అన్నది. బాగుందమ్మా అంటుంది. ఇంకా ఉండలు చేయడం అయిపోయాకైతే ఉదయం ఈరోజైతే ఇంట్లో పండగ అయితే చేసుకున్నాం కదండి. అదిగోండి పండగ ముగ్గు అయితే వేసాము. మధ్యలో ముగ్గు పెట్టి చక్కగా చిన్న రథమూట వేసి శంకరుడిని అయితే పంపేసామండి. ఇంకా శంకరుడిని పంపి ఉదయం మళ్ళీ మిగతా పప్పలు వండి మిక్చర్ గవలు అయితే తీసి ఇంకా మేము కూడా అయితే బయలుదేరి వచ్చేసామండి ఇంకా ఇంటికి. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అసలు మా అమ్మ వాళ్ళైతే నేను రావడమే పెద్ద ఆనందం అండి. వాళ్ళ ఇంటికి కళ వచ్చేది. నేను వెళ్తే వాళ్ళ ఇంటి నిండా చక్క ముగ్గులు అయితే పెట్టేస్తానండి. అమ్మ వాళ్ళ ఇంటి నిండా
పిల్లలు ఇంకా నాన్న అమ్మ ముగ్గులను చూసి మురిసిపోతున్నారండి. అదిగోండి ఇంకా జంతికలు వేస్తున్నాము. జంతికలు కొద్దిగా మిక్చరి, కొన్ని అక్కోలు పెద్ద పిల్ల అయితే జోష్నవి అండి. తనైతే మీకు మొన్న వీడియోలో చూపించాను కదా, జోష్నవి అని పాప హాస్టల్కి వెళ్ళడానికి అయితే గవ్వలు అడిగిందండి. బెల్లంగా పంచదార గవ్వలు. చింతలకైతే పంచదార గవ్వలు అయితే చేసి పెట్టాము అనమాట. అదిగండి పంచదార గవ్వలకి జంతికలు అయితే వేస్తున్నామండి. పంచదార గవ్వలకి ఎలా కలుపుకున్నామో చూపిస్తాను చూడండి. మా మేనత్తే కలిపిందండి. అది కూడా మా పాపే కలిపింది. ఇప్పుడు గవ్వలకి పిండి అయితే కలుపుతుంది చూడండి. ఇంకా 1 కేజీ మైదా పిండి, 1/2 కేజీ ఉప్మా రవ్వ అయితే తీసుకుందండి. అందులోని హాట్ వాటర్ అండి, నీళ్ళు అయితే వేడి చేసి వేడి నీళ్ళు అయితే పోసిందండి. ఇంకా నూనె కూడా ఒక 200 గ్రాముల నూనె కూడా వేడి చేసి వేడి నూనె అయితే పిండిలో పోసి చూసారండి ఎలా కలుపుతుందో మా పాప. ఇంకా చాలా వేడిగా ఉంటుందండి. మనం వేడిగా ఆయిల్ అయితే పోసాం కదండి, అందుకనేసి చాలా వేడిగా అయితే ఉంటుందండి. అదిగోండి చూసారా, నూనె పోసేసి అలా కలిపేస్తుందండి మా బాప. అవిగోండి జంతికలు అయితే వేసిస్తాము. ఇంకా మా ఆయనగారు అయితే జంతిక అయితే తింటున్నారు, ఎలా ఉందన్నది. అవిగోండి పర్ఫెక్ట్గా వచ్చినాయి అయితే అంటున్నారు అనమాట జంతికలు అయినా. సూపర్ ఉన్నాయి అంటున్నారండి. ఇంకా మేమైతే బయలుదేరి ఇంటికైతే వచ్చేసామండి. అవిగోండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తానండి చూడండి. అవిగోండి అరిసెలు, మిక్చరి, బూందీ అండి. అవిగోండి జంతికలు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే చిక్కుడు పాదు అయితే పెట్టుకున్నారండి, నాటు చిక్కుడు పాదు. అది కూడా అయితే అమ్మ అయితే కోసి ఇచ్చిందండి, నాటు చిక్కుడుకాయలు 1/2 కేజీ వరకు. అవిగోండి అరిసెలు, మిక్చరి, జంతికలు, ఉండలు అయితే చేసుకున్నామండి. ఇప్పుడు పిల్లలు నేనైతే తింటాము చూడండి. నాలుగు రకాల పిండి వంటలు అయితే వండామండి అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇంకా అక్కకి, చిన్నక్కకి, పెద్దక్కకి, ఇంకా మాకు అమ్మవాళ్ళకి కూడా నలుగురం సమానంగా చేసుకుని తీసుకొచ్చుకున్నామండి. పెద్ద బాబుకేమో ఉండ కావాలన్నారండి, చిన్న బాబు ఏమో జంతిక కావాలన్నారు. ఇంకా ఆయనకైతే అరిసి తీసుకోమన్నానండి. ఇంకా నేనైతే ఉండ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. అరిసెలు, ఉండ, జంతిక, మిక్చర్ కూడా చాలా బాగుందండి. చాలా బాగున్నాయండి.
మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతవరకు వాచ్ ద వీడియో. ఆయన అయితే అరుస్తుంటున్నారండి. చాలా బాగుంది అంటున్నారండి అరిసెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అంటున్నారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన వీడియోలు. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్ అండి.